హాయ్ అందరికీ, ఇవాళ మన ఛానల్లో గులాబ్ జామ్ చేస్తాను. గులాబ్ జామ్ ఎలా చేసుకోవాలో రెసిపీ చూపిస్తాను. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా గులాబ్ జామ్ పిండి 1/2 కిలో తీసుకుంటున్నాను. ఇందులోకి గోరువెచ్చని పాలు సరిపడా తీసుకుందాం. ఈ పాలని కొంచెం కొంచెం పోసుకుంటూ మిక్సీ చేసుకోవాలి. ఎక్కువ పోస్తే పిండి లూజ్ అవుతుంది, ముద్ద కరెక్ట్గా రాదు. దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుందాం. పిండిని ఇలా మిక్స్ చేసుకోండి, ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కకు పెడదాం. గులాబ్ జామ్ పిండి 10 నిమిషాల పాటు పక్కకు పెట్టినాం కదా. ఇప్పుడు పానకం తయారు చేసుకుందాము. పానకాన్ని బెల్లంతోనైనా చేసుకోవచ్చు, చక్కెరతోనైనా చేసుకోవచ్చు. నేను మాత్రం చక్కెరతో చేస్తున్నా. 2 కప్పుల చక్కెర తీసుకుంటున్నా, అలాగే 2 నుంచి 3 కప్పుల వరకు వాటర్ తీసుకుంటున్నా. వాటరు చక్కెర కలుపుకున్నాం కదా, ఇది పొయ్యి మీద పెట్టి లో ఫ్లేమ్లో మంట పెట్టి కలుపుతూ ఉండాలి. దీంట్లోకి ఒక 5-6 ఇలాచీలు దంచుకొని వేసుకొని కలుపుకుందాం. దీంట్లోకి ఇలాచీ ఫ్లేవర్ బాగుంటుంది. పానకం మాత్రం రెడీ అయింది. ఇప్పుడు గులాబ్ జామ్ పిండిని ఉండలుగా చేసుకుందాం. ఈ సైజు పిండిని తీసుకొని ఇలా ఉండలుగా చేసుకోవాలి. ఇదే విధంగా అన్ని చేసిన తర్వాత చూపిస్తాను, చూడండి. ఇప్పుడు వీటిని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుందాం. ఆయిల్ వేడి అయిందా లేదా అని చూస్తున్నా. దీంట్లో కొంచెం పిండి ముద్ద వేస్తే ఆయిల్ వేడైతే పిండి పైకి వస్తుంది. పైకి వచ్చిందనుకో ఆయిల్ వేడైనట్టే. ముందుగా ఉండలుగా తయారు చేసుకున్న పిండిని దీంట్లోకి ఒకటి తర్వాత ఒకటి వేసుకుందాం. మంట మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది. ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. వీటిని ముందుగా తయారు చేసి పెట్టుకున్న పానకంలోకి వేసుకుందాం. గులాబ్ జాము పానకం లేచి 1 నుంచి 2 గంటల వరకు ఉంచాలి. ఉంచితే పానకం మంచిగా గులాబ్ జామ్కి పడుతుంది. పానకంలా ఎక్కువసేపు నానబెట్టుకుంటే సాఫ్ట్గా అవుతాయి. చూశారుగా, గులాబ్ జామ్ ఇంకా పానకం పర్ఫెక్ట్గా వచ్చింది. వీటిపైన జీడిపప్పు అయినా వేసుకోవచ్చు, బాదం అయినా వేసుకోవచ్చు, ఎండు ఖర్జూర అయినా వేసుకోవచ్చు. నేను మాత్రం ఎండు ఖర్జూర తురిమి దానిపైన వేసాను. ఇప్పుడు మా పెద్దోడు దీన్ని టేస్ట్ ఎలా ఉందో చెప్తాడు. సూపర్ ఉంది. మరిన్ని ఇలాంటి ఫుడ్ వీడియోస్ కోసం ఓ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి కామెంట్లో ఎలా ఉందో చెప్పండి.